చాయ్ లేనిది రోజు స్టార్ట్ అవ్వని మనకి చాయ్ ఇండియాదే కాదంటే నమ్ముతారా? ఇలాచి చాయ్, అల్లం చాయ్, ఇరానీ చాయ్ ఇలా డిఫరెంట్ టైప్స్ గా చాయ్ చేసుకుని రోజు తాగుతాం. కానీ చాయ్ అనే కాన్సెప్ట్ ఇండియాలో స్టార్టే అవ్వలేదు. సింపుల్ గా చెప్పాలంటే ఏన్షియంట్ చైనీస్ టైంలో 273 BCE మూమెంట్ లో షెన్నాంగ్ అనే ఎంపరర్ లో ఒక అతను చెట్టు కింద కూర్చొని వాటర్ బాయిల్ ని తయారు చేస్తున్నాడు. అంటే మనం వాటర్ గ్లాస్ లో తాగుతాం కదా, వాళ్ళు ఒక బౌల్ లో తాగుతారు. అలా బౌల్ లో తాగుతున్నప్పుడు పైన చెట్టు నుంచి కొన్ని లీవ్స్ పడ్డాయి. ఆ లీవ్స్ ఒక స్మెల్ గానీ దాని టేస్ట్ గానీ ఇతనికి చాలా నచ్చింది. పైన చెట్టు నుంచి అవి రాలిపడి దాన్ని వీళ్ళు డ్రింక్ గా తాగి వాళ్ళు ఫస్ట్ కప్ ఆఫ్ టీ వీళ్ళే తాగారు. ఎర్లీ చైనీస్ డైనాసిటీలో టీని వీళ్ళు మెడిసిన్ గా యూజ్ చేసేవారు. అలా కాలం మారుతూ వీళ్ళకి టేస్ట్ నచ్చుతూ 700 సెంచరీలో వీళ్ళ గ్యాదరింగ్స్ లో పోయమ్స్, పోయిటరీ, పెయింటింగ్ ఇలా ఏవి చేసినా, ఇలా ఏ సెరమనీ రూపంగా ఎవరైనా కలిసి ఉన్నా వాళ్ళందరికీ ఈ టీని ఇచ్చేవాళ్ళు. వాళ్ళు తాగేవారు, వీళ్ళు తాగేవారు. ఇప్పుడు మనకి ఛాయ్ అంటే ఎంత పిచ్చో అప్పట్లో ఈ కప్ ఆఫ్ టీ వాళ్ళకి అంత పిచ్చిగా, అంత ఎడిక్ట్ అయ్యారు. చైనా కొన్ని సెంచరీస్ వరకు వరల్డ్ సీక్రెట్ టీని దాచుకున్నారు ఓన్ చేసుకొని. 1600 ఇయర్స్ లో యూరోపియన్ ట్రేడర్స్ ఉంటారు కదా, వాళ్ళు చైనాకు వచ్చారు. అలా వచ్చి రావడంతో ఈ టీని అలవాటు చేశారు. ఆ యూరోపియన్ ట్రేడర్స్ కి బాగా నచ్చింది. అప్పుడు ఈ టీ యొక్క లీవ్స్ ని యూరోప్ కి తీసుకెళ్లారు. అలా యూరోప్ కి ఎక్స్పాండ్ అయ్యింది. బ్రిటిష్ వాళ్ళకి ఈ టీ చాలా నచ్చింది. దీన్ని వాళ్ళు బిజినెస్ గా ట్రేడ్ చేద్దాం అనుకున్నారు. అప్పుడు చైనాలో ఉన్న లీవ్స్ ని తెచ్చుకొని ఇక్కడ ప్లాన్ చేసుకున్నారు బ్రిటిష్ లో. అలా బ్రిటిష్ వాళ్ళకి ఈ టీ అనేది కల్చర్ గా మారిపోయింది, ఎడిక్షన్ గా మారిపోయింది. దీంతో బిజినెస్ ట్రేడ్ చేద్దాం అనుకుని బయట కంట్రీస్ కి అమ్మారు. అలా చైనా ఇంకా బ్రిటిష్ కి బాగా బిజినెస్ కొనసాగింది. ఇలా టీ యొక్క పాపులారిటీ పెరుగుతున్న మూమెంట్ లో చైనాకి బ్రిటిష్ కి ఒక గొడవ అయింది. ఓపియం వార్ అని ఒక వార్ జరిగింది చైనాకి బ్రిటిష్ కి మధ్య. ఈ వార్ లో చైనా, బ్రిటిష్ విడిపోయారు. వాళ్ళకి కనెక్షన్స్ తెగిపోయాయి. అలా ఈ టీ యొక్క ట్రేడ్ కూడా ఆగిపోయింది. ఓపియం వార్ తర్వాత బ్రిటిషర్స్ ఈ టీని ఎవరికి అమ్మాలని ఆలోచిస్తున్నప్పుడు ఇండియాపై కన్నుపడ్డది. 1820 ఇయర్ లో బ్రిటిషర్స్ ఇండియన్స్ కి ఈ టీని అలవాటు చేశారు. అస్సాం లో ఫస్ట్ ప్లాన్ చేశారు ఈ టీ యొక్క ప్లాంట్స్ ని. అలా ఇండియన్స్ కూడా ఈ టీ నచ్చింది. దాని తర్వాత వీళ్ళు ఇండియన్స్ తోనే ట్రేడ్ చేద్దాం, మనకే అమ్ముదాం అనుకున్నారు. ఇక్కడ స్టోరీ మొదలైంది. ఇండియాలో చాయ్ అనేది ఒక ఓన్ ఎంపరర్ అయిపోయింది. ఇలా ప్రతి స్టేట్ లో ఈ ప్లాన్స్ ని ప్లాన్ చేసుకొని చాయ్ ని అలవాటు చేసుకున్నాం. అలా ఇరానీ చాయ్, కేరళ ఛాయ, అస్సాం స్ట్రాంగ్ టీ, కాశ్మీర్ నూన్ చాయ్, హైదరాబాద్ ఇరానీ చాయ్, అల్లం చాయ్, ఇలాచి చాయ్ ఇలా డిఫరెంట్ వర్జన్స్ గా చేసుకున్నాం. ప్రతి స్టేట్ కి ఒక డిఫరెంట్ వర్జన్ ఆఫ్ టీ ఉంది. అలా చైనా నుంచి జపాన్ కి, జపాన్ నుంచి బ్రిటిష్ కి, బ్రిటిష్ నుంచి అస్సాం కి, ఆ అస్సాం నుంచి మన లోకల్ చాయ్ బండి వరకు చాయ్ అనేది ఒక ఎమోషన్ అయిపోయింది. ఇది చాయ్ వెనుకున్న హిస్టరీ. మీరు రెగ్యులర్ గా ఏ చాయ్ తాగుతారో ఆ చాయ్ పేరు కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నిఖిత్ టైమ్ క్యాప్సూల్ ని ఫాలో అయిపోండి.